దిగ్విజయం చేయడానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ 10 గ్రామాల నాయకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈరోజు మహానాడు 27-28 జరుగుతుంది. హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు లంచ్ బ్రేక్ వరకు జరిగిన సెషన్స్లో మన నెల్లూరు జిల్లాలో మన కోవూరు నియోజకవర్గం టాప్ హాజరులో జరుగుతూ ఉందంట. ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. దీనికి ఎమ్మెల్యే గారికి ఇక్కడి నుంచి మన కార్యకర్తలందరి తరఫున, మా ఇన్ఛార్జ్ శ్రీధర్ అన్న తరఫున, మా ఇక్కడ మత్స్యకార నాయకులు వంశీ గారు అందరూ ఇచ్చేస్తున్నారు. సురేంద్ర అన్న, బాబు, శేఖరు అందరూ ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇచ్చేస్తున్నారు. వీరందరి తరఫున వెంకటేశ్వర సీనియర్ నాయకులు అందరూ వచ్చినారు. అట్లాగే 10 పంచాయతీల నుంచి కూడా అందరూ సీనియర్ నాయకులు అయితేనేవి, యువకులు అయితేనేవి, చిన్నిబాబు గారు అయితే అందరూ వచ్చేస్తున్నారు. గోపి అన్న అందరూ వచ్చినారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే కాదు, ఇప్పుడు 11:30 మాత్రమే టైం అయింది. ఇప్పుడే మన పైనుంచి ఆదేశం ఏంటంటే 5 గంటల వరకు ఇది ఎవరికి కదలడానికి లేదు, ఇక్కడే ఉండాలా, అందరి ప్రసంగాలు వినాలా, విని మనం తెలుసుకోవాల్సిన మంచినంతా మహానాడు నుంచి మన సీఎం గారి నుంచి ఆదేశాలన్నీ పాటించి ఈరోజు రేపు ఇదే విధంగా ఉండి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఇట్లానే ఈ కార్యక్రమాన్ని క్రమశిక్షణతో కొనసాగించి విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమం మన వడలూరు మండలం ఊటుకూరు 9వ కస్టడీగా కేఎంఎల్ ఎల్ఎంఎల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి 10 పంచాయతీలు ఇక్కడికి వచ్చారు. అందరూ వచ్చారండి. టీడీపీ కార్యకర్తలు, కేఎస్ పార్టీ సంబంధించి మొత్తం వచ్చినారండి. ప్రోగ్రాం చాలా ఘనంగా జరుగుతుందండి. అందరూ వచ్చారండి, ఇక్కడికి వచ్చారండి. ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇదే విధంగా వచ్చిన వాళ్ళు ఎవరు పోకుండా అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారండి. మన ఎమ్మెల్యే గారు మొత్తం ఏర్పాటు చేస్తున్నారండి. అక్కడ ప్రోగ్రాం అయ్యేది కూడా అందరూ ఇక్కడే ఉండి స్నాక్స్ కానీ భోజనాలు కానీ మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. మన ఇన్ఛార్జి అడపాసిరెడ్డి గారు కూడా ఇక్కడ నుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అట్లాగే ఈ 10 పంచాయతీల నుంచి ప్రతి ఒక్కరూ టీడీపీ అభిమానులు అందరూ వచ్చి ఇక్కడ నిజంగా కొంతమంది పొత్తు చొక్క వేసుకొని కూడా వచ్చిన చాలా మంది వచ్చున్నారండి ఇక్కడికి. ఈ కార్యక్రమాన్ని అందరూ చేపట్టిందని కోరుకుంటున్నాం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దేశానికి చాటుతున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు కార్యక్రమాన్ని అతి వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ముందుగా మనం మన నియోజకవర్గంలో ఈ మహానాడు అతి వైభవంగా జరుగుతుంది అనుకున్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఇట్లాగా డిజిటల్ మహానాడుని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ మహానాడు, ఈ మహానాడు అనేది తెలుగుదేశం కార్యకర్తలకు పండుగ లాంటిది. ఎప్పుడు కూడా 3 రోజులు జరిగేది. ఈసారి 2 రోజుల పాటు ఇట్లాగా మన ఎడలూరు మండలంలో 2 పాయింట్లు, 2 క్లస్టర్లు కింద ఊటుకూరు, ఎడలూరులో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహానాడులో మెయిన్ ఎజెండా స్త్రీశక్తి. ఈ స్త్రీశక్తి మీ అందరూ తెలిసిన తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతకు ఎంత కృషి చేసిందో మనందరికీ తెలిసిందే. ఒక మాటలో చెప్పాలంటే తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీని స్థాపించిందే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా రిజర్వేషన్లని అనేక సార్లు స్థానిక సంస్థల్లో 33% మహిళా రిజర్వేషన్లని ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీనే. అలాగే ఈ 2024 ఎన్నికల్లో సూపర్ 6లో కూడా ముఖ్యంగా 3 పథకాలు, మహిళల గురించి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయి. ఈ మహానాడిని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మనం ఎడలూరు మండల ఇన్ఛార్జ్ అడపాల సీతారెడ్డి గారికి, పెద్దవాడి శ్రీకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ మహానాడిని విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో కావచ్చు పసుపు పండుగ మొదలైంది. మన కోవూరు నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా పసుపుమయంతో రోడ్లు కావాలి, కోవూరు నడిబొడ్డున పసుపుమయం అయిపోయింది. అదేవిధంగా ఎడలూరు మండలం 9వ క్లస్టరు మన గుంటూరు ఎల్ఎంఎల్ కళ్యాణ మండపంలో జరిగినటువంటి ఈ మహానాడు కార్యక్రమం
ఉదయం నుంచి అంగరంగ వైభవంగా వస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్ సభ్యులు కూడా అక్కడ అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుతున్నటువంటి మన కోవూరు నియోజకవర్గం సంబంధించినటువంటి మన ఎమ్మెల్యే పేమెంటి ప్రశాంత్ రెడ్డి గారు మన ఆదేశాల మేరకు మా ప్రొడలూరు ఇన్ఛార్జి అడపాల సీతారెడ్డి గారు కావచ్చు, మన యువత ఆదర్శంగా నిలుచుకుంటూ అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మన పెదవాడ వంశీకృష్ణ రెడ్డి కావచ్చు, మత్స్యకార నాయకులు ఆవుల వాసు గారు కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మన ప్రశాంతం ఆదేశాల మేరకు ఉదయం నుంచి 9 గంటల నుంచి ఇక్కడ గంటకి ఇక్కడ జనం పెరగతానే ఉన్నారు. ఇప్పుడు ఇంకా హాల్ నిండిపోయింది. యువతల 2 హాల్ కూడా ఇక్కడ ఏర్పరచున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కేఎస్ఎస్ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరు చేసుకొని దిగ్విజయంగా రేపు జరగబోయే నందమూరి తారక రామారావు గారి జయంతి కూడా పురస్కరించుకొని ఇదే విధంగా జనం రేపు ఇంకా విస్తృతంగా వచ్చి ఈ మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 9వ కష్టంలో మహానాడు జరుపుకుంటున్నాం. మహానాడు జరుపుకున్నట్టు అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ జయప్రదం చేశారు. ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం కన్నుల పండుగగా ఈరోజు ఊటుకూరులో 9వ కష్టంలో మాకు బాగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. మన ఇన్ఛార్జీలు అందరినీ యాదవ్ చేసి ప్రతి ఊరికి వచ్చి అందరినీ నాయకులందరికీ చెప్పి వాళ్ళందరూ రాత్రి 27 రేపు 28 ఎన్టీఆర్ వర్ధంతి జన్మదినం. ఆ రోజు బాగా ఇంకా జనాభా వచ్చి ఇంకా జయప్రదం చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై మహానాడు, జై చంద్రబాబు నాయుడు, జై ప్రసాద్ రెడ్డి మేడం గారు. మా విడలూరు మండలంలో మహానాడు దిగ్విజయంగా ఎంతో పండగ వాతావరణంలో కొలువు తీరింది. ఎంతో హ్యాపీగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి హ్యాపీగా మహానాడుని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము, దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. నెంబర్ క్లస్టర్ ఏర్పాటు చేసి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన శ్రీధర్ రెడ్డి గారు అలాగే వంశిరెడ్డి గారు వారిద్దరి ఆధ్వర్యంలో ఇవాళ సుమారు ఇక్కడికి ఒక 700 మంది నుండి 1000 మంది దాకా జనాలు రావడం జరిగింది. కావున ఈ రోజులాగే రేపు కూడా జనాలు ఖచ్చితంగా కార్యకర్తలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని అందరికీ నమస్కారాలు. ఈ రోజున వైభవంగా జరుగుతుంది. ఇది 3 దినాల పండుగ దాకా ఇచ్చారు. ఈరోజు 3 రోజులు 28వ తేదీ 29వ బాగా చేసుకునేదానికి ప్రతి ఒక్కరూ ఈ రోజున రెడ్డి గారికి ఈ మహానాడు అనేది చాలా వైభవంగా అందరికీ ఈ విధంగా బ్రహ్మాండంగా జరిగిందని ఈరోజు ప్రతి ఒక్కరూ జనం ఎక్కువగా జరిగింది. ఈరోజు ఊటుకూరులో 9వ క్లస్టర్లో ఈ మహానాడు కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆయు క్రిసెస్ వీటిని జరగాల్సింది. ఈ విధానంలో జరిగే విధానంలో చాలా గొప్పగా జరిగిందని అవకాశం ఉంది. దీంట్లో తీసుకునే నిర్ణయాలను ప్రజల భాగస్వామ్యం చేస్తూ ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు సీఎం గారు ఇలా అభివృద్ధిలో దీనిని నిర్వహించగా చాలా దేశానికి చాలా ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. మహానాడికి వచ్చేసిన నా తెలుగుదేశం నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జరిగే మహానాడు
ముందుగా దురదృష్టం ఏంటంటే ఈసారి కేంద్ర ఆర్థిక పరిస్థితుల వల్ల మనం హైబ్రిడ్ మహానగర విధానంలో అది కొద్దిగా బాధగా ఉంది. అయినప్పటికీ మా ప్రశాంతమ్మ ఆదేశాల మేరకు మా శ్రీధర్ రెడ్డి గారు, మా వంశరెడ్డి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా విడవలూరు, ఊటుకూరు 2 క్లస్టర్లు ఇచ్చారు. మాకు 8 విడవలూరు, 9 ఊటుకూరు గ్రామంలో మేము ఉన్నాము. మా శ్రీధర్ రెడ్డి గారు, మా వంశరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంకా జనాలు ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మహానాడు కోవూరు నియోజకవర్గంలో గొప్పగా జరగాలని భావించాము. కానీ ఈరోజు ఇంధనం పొదుపు కారణంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు మన కోవూరు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలకి మెసేజ్ అందడం వల్ల అందరూ కూడా పొదుపు చేయాలని ఈ మినీ మహానాడు మామూలుగా ఊటుకూరులో క్లస్టర్ 9 కింద, విడవలూరులో క్లస్టర్ 8 కింద మన మండలానికి 2 క్లస్టర్లు ఉంటే ఆ క్లస్టర్లు భాగంగా 2 కళ్యాణ మండపాల్లో ఈరోజు మన మండలంలో అతి వైభవంగా మహానాడు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ మహానాడు ముఖ్య ఉద్దేశము మన 8వ తేదీ మహానాడు అతి వైభవంగా ఊటుకూరు గ్రామంలో మన కళ్యాణ మండపంలో అతి వైభవంగా జరుగుతుంది. కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి మహానాడు వైభవంగా విజయోత్సవం జరుపుకుంటూ సెలవు.